యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన వందనాలు. సహోదరి సహోదరులారా, మనము ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎన్నో విషయాలు అడుగుతుంటాం కదా, ఎన్నో ఆశీర్వాదాలు అడుగుతుంటాం కదా. ప్రభు అది చేయి, ఇది చేయి, అది కావాలి, ఇది కావాలి, జాబ్ కావాలి, ప్రమోషన్ కావాలి, ఇంకా అది ఇది అనేసి ఎన్నో దేవుణ్ణి అడుగుతూ ఉంటాము. మరి దేవుడు కూడా మనల్ని ఏమైనా అడుగుతున్నాడా అనేసి ఏ రోజైనా ఆలోచించారా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసుకుంటే దేవుడు మనల్ని అడుగుతున్న విషయాలు కూడా ఉన్నాయండి. అందులో మెయిన్గా దేవుడు అడిగేది ఏంటి అని మనం చూసుకుంటే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు. దేవుడు ఏం కోరుతున్నాడు? అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం కోరుతున్నాడండి? క్యాస్ట్ మార్చుకోమనా, ఇంకా కులం మార్చుకోమనా, ఇంకా ఏదేదో మార్చుకోమని ఏం చెప్పట్లేదు కదా. దేవుడు అడుగుతుంది ఏంటి? నీ మనసు, విరిగి నలిగిన మనసు, మంచి మనసు మనం పొందుకోవాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు. మనం మాత్రమే కాదు, అనేకులు, అందరూ, ఒక్కరు కూడా నశింపకుండా ప్రతి ఒక్కరు కూడా మంచి మనసు పొందుకోవాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఏం చేయాలి మనల్ని దేవుడు అడుగుతున్నా, ఈ ఒక్క పని మనం చేయగలుగుతున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలండి. ఎంతగానో దేవుడి నుంచి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాం కదా, ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు కదా. అన్ని విషయంలోనూ ఎంతోమంది నిన్న చూసిన వాళ్ళు ఈ రోజు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. కాకపోతే మనకి దేవుడు మరొక రోజు ఇచ్చాడు, మరొక రోజు. ఒక్కొక్కసారి తప్పు చేస్తున్న దేవుడు క్షమిస్తూ మళ్ళీ 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 ఛాన్స్ ఇస్తున్నాడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అంతగా దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు కదా. ఇంతగా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాం కదా. ఒక ఆశీర్వాదం వస్తే ప్రభు ఇంకొకటి, యేసయ్య ఇది జరిగింది, ఇంకొకటి కావాలి, ఇంకొకటి కావాలి, ఇంకొకటి కావాలి అనేసి ఎన్నో 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 పొందుకున్నాం కదా. మరి దేవుడు అడుగుతున్న ఈ ఒక్క పని కూడా మనం దేవుణ్ణి ఎన్నో అడిగాం, దేవుడు మనకి ఎన్నో ఇచ్చాడు. మరి దేవుడు అడుగుతున్న ఒక్క పని మనం చేయగలుగుతున్నామా? దేవుడు పాపాన్ని విసర్జించమన్నాడు. లోకం వైపు చూడొద్దు, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. అలాగే ఎవ్వరూ నశింపకుండా అందరూ మారు మనసు పొందాలి, అందరూ మంచి మనసు పొందాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు. మరి అందరూ మంచి మనసు పొందుకోవడానికి నీ ప్రయత్నం నువ్వేం చేస్తున్నావు? అనేకులకి బైబిల్ చెప్పడం కావచ్చు, అనేకులకి బైబిల్స్ ఇవ్వడం కావచ్చు, అనేకులకి పాటలు, దేవుని పాటలు షేర్ చేయడం కావచ్చు. ఇలా అలాగే ఆర్థికంగా సభలలో కానీ ఇంకా వేటిలోనే హెల్ప్ చేయడం కావచ్చు. ఈ సంవత్సరం అంతా దేవుని 12 నెలల్లో నేను 12 బైబిల్స్ పంచిపెట్టాలి, ప్రతి నెల నేను గాస్పెల్ షేర్ చేయాలి, బైబిల్స్ పంచాలి అనేసి అలా దేవునికి ఇష్టమైన ఆ యొక్క ప్రయత్నంలో నువ్వు నడవడం కావచ్చు. ఇలా ఎన్నో ఉన్నాయి కదండి. మరి దేవుడు మనం ఎన్నో ఇచ్చాడు. దేవుడు అడుగుతున్న ఈ ఒక్కటి మనం చేయగలుగుతున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాలి. పాపాన్ని విసర్జించి విరిగి నలిగిన మనసుతో అందరూ కూడా నశింపకుండా మారు మనసు పొందాలనేసి దేవుడు కోరుచున్నాడు. దేవుడు అడుగుతున్న ఈ ఒక్కటి నువ్వు చేయగలుగుతున్నావా? ఈరోజు నువ్వు చెక్ చేసుకో. దేవుడు అడుగుతుంది ఏంటంటే అందరికీ సువార్త చేరాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ పరలోక రాజ్యానికి రావాలి, ఎవ్వరూ నశింపకూడదు అనేసి దేవుడు కోరుకుంటున్నాడు. సో ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి దేవా, మీకు వేలాది వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, అయ్యా ఉదయకాల సమయంలో ప్రభువా మీ మనసులో ఉన్న కోరికను మాకు తెలియజేశారయ్యా తండ్రి దేవా. ఆ కోరిక ప్రభువా తండ్రి మేము తీర్చే విధముగా అయ్యా తండ్రి, అయ్యా మేము కరెక్ట్గా ఉంటూ అయ్యా పాపాన్ని విసర్జించి అయ్యా తండ్రి అనేకులకి కూడా
పాపాన్ని విసర్జించే విధంగా అయ్యా తండ్రి ప్రభా, వారందరినీ కూడా తండ్రి ప్రభా మారు మనసు వారు పొందుకోవడానికి అయ్యా తండ్రి, అయ్యా మా ప్రయత్నం మేము చేయడానికి అయ్యా తండ్రి మీ సహాయం దయచేయండి ప్రభా. అవును ప్రభా, మీ దగ్గర నుంచి ఎన్నో మేము పొందుకొని ఉన్నాం, కానీ తండ్రి నువ్వు అడిగిన ఒక్కటి ప్రభా తండ్రి మేము ఇంకా చేయలేకపోతున్నాం. అయ్యా క్షమించయ్యా. అయ్యా ఈ రోజు నుంచే అయ్యా తండ్రి ప్రభా మేము మళ్ళీ తండ్రి ప్రభా అయ్యా స్టార్ట్ చేయడానికి అయ్యా తండ్రి ప్రభా, అనేకులకి మీ సువార్తను ప్రకటించడానికి అయ్యా తండ్రి సహాయం దయచేయండి ప్రభా. అయ్యా నీ మనసులో ఉన్న కోరికనయ్యా తండ్రి అయ్యా తీర్చే రీతిలో మేము ఉండడానికి మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా తండ్రి. రక్షణ లేని బిడ్డలకి రక్షణ ఇవ్వయ్యా తండ్రి దేవా, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఆర్థికంగా ప్రభా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో, ఆరోగ్యపరంగా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి మీ సహాయం దయచేయండి. దేశాన్ని కాచి కాపాడండి ప్రభా, పాపాన్ని తీసివేయండి తండ్రి దేవా. ప్రతి ఒక్క బిడ్డ అయ్యా తెలుసుకొని ప్రభా రక్షణ మార్గంలోకి నడవడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.